యూట్యూబ్లో కొత్త అప్డేట్స్ వచ్చినాయి. మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో మనకి నార్మల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మాత్రమే డిస్ప్లే అవేవి. కొత్తగా ఏంటంటే కమ్యూనిటీ పోస్టులు కూడా సజెషన్లోకి వస్తున్నాయి. మనం ఎవరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామో వాళ్ళ కమ్యూనిటీ పోస్టులు అనేది హోమ్ స్క్రీన్లోకి వస్తున్నాయి. మీకు కూడా అంతే, యూట్యూబ్ ఛానల్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్లో కమ్యూనిటీ పోస్టులు అనేది పోస్ట్ చేయండి. దానివల్ల మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా సజెషన్లోకి వెళ్తాయి అన్నమాట మీ కమ్యూనిటీ పోస్టులు అనేది. చూడండి, ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్లోకి వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే లైవ్ అనమాట. మనం ఎవరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామో వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ చేస్తే షార్ట్స్ అనే సెక్షన్లోకి వాళ్ళ లైవ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అతను ఏదైనా లైవ్ చేస్తే ఆ లైవ్ అనేది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాను, అతను లైవ్ చేస్తూ ఉంటే ఆ లైవ్ అనేది షార్ట్స్ అనే సెక్షన్లో కూడా వస్తుంది అనమాట. వాచ్ లైవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ లైవ్లోకి వెళ్ళిపోతాం అనమాట. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే లైవ్ చేయండి. మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా లైవ్ వెళ్తుంది అనమాట షార్ట్ వీడియోస్లోంచి. నెక్స్ట్ ఏంటంటే వైటీ స్టూడియో నుండి డైరెక్ట్గా మన వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. పైన ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, నార్మల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక షార్ట్ వీడియో టైటిల్ పెట్టాను, టైటిల్ పెట్టుకోవచ్చు, విజిబిలిటీ అనేది పబ్లిక్లో ప్రైవేట్గా కావాలి పెట్టుకోవచ్చు, రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు, కామెంట్స్ కావాలా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ అనే కాదు, నార్మల్ వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు. పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నార్మల్ వీడియో కావాలంటే సెలెక్ట్ చేసుకొని టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షను, మానిటేషను, తమ్లైన్, కామెంట్స్ కావాలా వద్దా ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఒక నార్మల్ వీడియో పెడుతున్నాను, ఇదిగోండి టైటిల్ పెట్టుకోవచ్చు, డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, విజిబిలిటీ అన్నీ అనమాట. ఇక్కడ నుంచి మనం యూట్యూబ్ యాప్లోంచి నెక్స్ట్ ఏంటంటే డెస్క్టాప్ నుంచి అప్లోడ్ చేసిన అవసరం లేదు. మనం వైటీ స్టూడియో నుండి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వైటీ స్టూడియోలో ఇంకొక అప్డేట్ అనమాట. అదేంటంటే మనకి నోటిఫికేషన్స్ రావాలా వద్దనేది పైన మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పుష్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీంట్లో కామెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఆల్ అంటే ఏంటంటే అన్ని నోటిఫికేషన్స్ డిస్ప్లే మీద వస్తాయి. నన్ను కొడితే ఏంటంటే ఏ నోటిఫికేషన్స్, ఏ కామెంట్స్ రావు. ఇంపార్టెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇంపార్టెంట్ కామెంట్స్ మాత్రమే వస్తాయి. అనలిటిక్స్, అచీవ్మెంట్స్, పాలసీ అని ఉంటుంది కదా, వీటిని కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ చూసుకోండి, బెల్ సింబల్ మీద ఉంటుంది, ఇక్కడ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే కాదు, మన నోటిఫికేషన్ బార్లో కూడా వస్తాయి. ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది కదా, ఇది ఓన్లీ మనకి US డాలర్స్లోనే చూపిస్తుంది. మనకు కావాలి అనుకుంటే ఇండియన్ రూపీస్లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. మళ్ళీ లోగో మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కరెన్సీ అని ఉంటుంది, ఇక్కడ ఇండియన్ రూపీస్ అని పెట్టుకొని బ్యాక్ వచ్చేసి హోమ్ స్క్రీన్లోకి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర మనకి ఇండియన్ రూపీస్ కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ వీడియోస్లో రిలేటెడ్ వీడియోస్ అని పెట్టుకోవచ్చు అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షార్ట్ వీడియోలు చూస్తున్నాను, ఇక్కడ చూసుకోండి ఒక డ్రోన్ గురించి ఒక షార్ట్ వీడియో ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో కూడా చేశారనమాట దీని మీద. ఆ ఫుల్ వీడియో యొక్క లింక్ని ఈ షార్ట్ వీడియో మీద పెట్టారనమాట. ఇక్కడ చూసుకోండి ఉంది కదా M7 years అని, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియోలోకి వెళ్తాం. మీకు కూడా అంతే, షార్ట్ వీడియోస్ ఉంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూడండి, షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టుకోవచ్చు. దీన్ని రిలేటెడ్ వీడియో అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.